అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడో భాగంలోకి ప్రవేశిద్దాం. మీరాకు మెడికల్ కాలేజీలో సీట్ దొరుకుతుంది. తనకు ఆమె వియోగం ఎంత కష్టమైనా సహించడానికి పూనుకుంటాడు శ్యామ్. మీరా హాస్టల్లో చేరి చదువులో పడిపోతుంది. 6 నెలలకు సెలవుల్లో స్వగృహానికి గ్రామానికి వస్తుంది. శ్యామ్కు మీరా పట్ల ఆకర్షణ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని భర్తతో ప్రతిపాదన తీసుకొస్తుంది మీరా. శ్యామ్ తిరస్కరిస్తాడు. మీరా కాలేజీలో ఒక నాటకంలో బిడ్డను కోల్పోయిన తల్లి పాత్రను పోషించి నిజంగా అందులో జీవించి అందరి ప్రశంసలు అందుకుంటుంది. చనిపోయిన తన బిడ్డ తలపులతో మీరా చాలా కలత చెందుతుంది. ఇక మూడో భాగంలో కథ ఇలా మొదలవుతుంది. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. మీరా మళ్ళీ పల్లెకు వెళ్ళిపోయింది. దసరా సెలవుల్లో కూడా ఆమె పల్లెకు వెళ్ళలేదు. శ్యామ్ రమ్మని ఒత్తిడి చెయ్యనూ లేదు. తను దూరంగా ఉంటేనైనా భార్య లేని లోటు అతనికి కనిపించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటాడేమోనన్న ఆశతో చదువుకోవలసింది చాలా ఉందని చెప్పి అక్కడే ఉండిపోయింది. వెంకమ్మ గారు మీరాను ఆప్యాయంగానే ఆహ్వానించారు. కానీ ఆమెకు లోపల అసమాధానంగానే ఉంది. శ్యామ్ లాంటి భర్తను వదిలిపెట్టి సంవత్సరం పూర్తిగా చదువు పేరు చెప్పి బయట ఊళ్ళో ఉండిపోవటం ఆమెకు నచ్చలేదు. శ్యామ్ ఎంతో మంచి కుర్రాడు. ఆమె చదువుకుంటానన్నా అటు చెప్పలేదు. అలాంటి వాడిని ఇలా నొప్పించటం మంచిదేనా? అప్సరస లాంటి భార్య ఉండి కూడా లేనట్టేనా అతనికి? ఆయన వచ్చాకే భోంచేస్తాను అని వెంకమ్మ గారితో కబుర్లు చెప్తూ కూర్చుంది మీరా. మీరా చెప్పే విషయాలన్నీ ఆశ్చర్యమైనవే ఆమెకు. అబ్బా, శవాలు కోయటానికి భయమేదు. మొదటి రోజు కాస్త భయం వేసింది, ఇప్పుడు అదేం లేదు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసే శవాలకు వస్తారా? ఆడవాళ్ళ శవాలు దొరుకుతాయా? మరి లేకపోతే స్త్రీల దేహ రచన ఎలా తెలుస్తుంది? శవాల్ని నగ్నంగా పడుకోబెడతారా? లేకపోతే ఏదైనా కప్పుతారా? వెంకమ్మ గారి మాటలకి పగలబడి నవ్వింది మీరా. ఆమె నవ్వు పూర్తి కాకమునిపే శ్యామ్ ఇంట్లోకి వచ్చాడు. శ్యామ్కు మీరా మీద బాగా కోపం వచ్చింది. సెలవుల్లో ఆమె పల్లెకు రాకపోవడానికి కారణాన్ని సరిగ్గానే ఊహించాడు. ఇప్పుడు ఆమెను చూసి వ్యంగ్యంగా, ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళలేదు అని అడిగాడు. అతని మాటల్లో వ్యంగ్యం మీరాకు అర్థమైనా ఏమీ తెలియనట్టుగానే, లేదండి, వచ్చేసారి సెలవుల్లో విజయ పూనా రమ్మని పిలుస్తోంది, వెళ్దామనుకుంటున్నా. పూనా, బొంబాయి అన్నీ చూసొస్తా అంది. మరి ఈ మారెవరూ పిలవలేదా? లేదు. భార్యాభర్తల వాగ్వివాదాన్ని వింటూ మౌనంగా కూర్చున్నారు వెంకమ్మ గారు. ఆమెకు మనసులో మీరా మీద చెప్పలేనంత కోపం వచ్చింది. సాయంత్రం శ్యామ్ పొలాల వైపు వెళ్ళగానే వెంకమ్మ గారు మీరాతో దెబ్బలాడారు. ఇదేంటమ్మాయి, ఇంటి ఇల్లాలివి, ఇలా సంవత్సరం పొడుగునా బయటే ఉండిపోవడం న్యాయమా? శ్యామ్ ఎంత చిక్కిపోయాడో చూసావా? శ్యామ్ చిక్కిపోయాడని మీరా కూడా అనుకుంది. నన్నేం చేయమంటారు చెప్పండి? డాక్టరీ పరీక్షకు చదువుకోవాల్సింది చాలా ఉండడం చేత సెలవుల్లో రాలేకపోయాను. నాకేం బాగాలేదమ్మాయి ఇదంతా. తను ఓ ఉద్దేశంతో దూరంగా ఉంటే వీళ్ళు మరోలా అనుకుంటున్నారు. మరి ఏం చేయమంటారు నన్ను? గృహలక్ష్మిగా ఇంట్లో ముసులుతూ ఉండు. మీరా ఒక నిమిషం ఆగి అన్నది. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను ఆయనతో. వెంకమ్మ గారు అదిరిపడ్డారు. తాను వినటంలో పొరపాటుందేమోననుకుని, ఏమన్నావు అన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను వారితో. ఆయన్ను ఒప్పించే బాధ్యత మీదే. అలా అంటావేమిటమ్మా? నేను చెప్పేది వినండి కాస్త. నా జీవితం మొదటి నుండి వక్ర మార్గంలోనే నడుస్తోంది. నాలోని అశాంతిని పోగొట్టుకోవడానికి కోసం చదువుకుంటున్నాను. డాక్టర్ అయ్యాక ఇక్కడికే వచ్చి
జబ్బులతో బాధపడుతున్న రైతుల కుటుంబాలకు వీలైనంత సేవ చేస్తాను. ఆయన ఎంతో ఉదార హృదయంతో దీనికంతా సాయపడుతున్నారు. కానీ ఆయనతో కాపురం చేయటానికి మాత్రం వేరే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మరి నువ్వు? నేనేం లాభం లేదు. మీరు ఆయనతో చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించండి, నేను ప్రయత్నిస్తాను అంటూ మీరా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. రాత్రి మీరా భోంచేసి గదిలో ఉండగా శ్యామ్ వచ్చాడు. మధ్యాహ్నం భార్యను సరిగ్గా పలకరించినందుకు పశ్చాత్తాపం కలిగింది అతనికి. ఏమండి, ఇప్పటికైనా ఈ బీదవాడు గుర్తొచ్చాడా? లేదండి, లేదు. మరెందుకు వచ్చినట్టు? రాక ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికైనా సరే, నా నుండి దూరంగా. ఎక్కడికైనా వెళ్తే ఎవరు అన్నం పెడతారు? మీరు గనక నేను పెట్టే బాధలన్నీ ఓర్చుకుంటున్నారు, కానీ అందరూ అలా ఉంటారా? మరేం చేస్తారు? నువ్వు కాకపోతే మరొకటి అని మళ్ళీ పెళ్లి చేసుకునేవారు. మళ్ళీ అదే మాట. ఇంకొకసారి అలా అన్నావంటే ఏం చేస్తారు? నోరు మూయిస్తాను. నా మాట వినండి. మీరు ఇంకా... శ్యామ్ ఆమె దగ్గర నిలబడి, చాలిక అన్నాడు. నా మాట... శ్యామ్ అనంత పని చేశాడు. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రెక్కల్లేని కిన్నెరలా కనబడుతున్న మీరను చూసి ఆశతో భిక్షాందిహి అన్నాడు. మీరా నవవధువులా సిగ్గుపడింది. శ్యామ్ రెండో పెళ్లి గురించి వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు చిలిపి కయ్యాలు వస్తుండేవి. కానీ శ్యామ్ దాన్ని తేలిగ్గా తీసుకునేవాడు. ఒక్కొక్కసారి పనిగట్టుకుని మీరాను పిలిచి ఏడ్పించేవాడు. మీరా, నాకేం తోచడం లేదు, కానీ కాసేపు నా పెళ్లి గురించి మాట్లాడుకుందాంరా అని పిలిచేవాడు. అతను అలా అనగానే ఎక్కడలేని కోపము వచ్చేసేది మీరాకు. చేతిలోని గిన్నె నేల మీదకు విసిరుకొట్టి తన కోపాన్ని ప్రదర్శించేది. శ్యాము శాంతంగా, డాక్టర్లకు ఓర్పెంతో ముఖ్యం. నువ్వు ఇట్లా రోగుల దగ్గర సహనం కోల్పోతే లాభం లేదు. మీరు రోగులు కారు. కాకే, నేనొక విధంగా రోగినే. మీ జబ్బు నేను నయం చేయలేను. ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఆమె నయం చేస్తుంది. నిన్నే మరోమారు ఎందుకని పెళ్లి చేసుకోకూడదు నేను? నేను చచ్చిపోతే కానీ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరేమో అంది బాధగా. మరీ మంచిది. అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని గొడవ పెట్టేవాళ్లే ఉండరు. మీతో మాట్లాడటం నాదే తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడి నా బుర్ర చెడిపోతుంది. ఈసారి మైసూర్కి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వస్తానేమో చూడండి. రాక ఎక్కడికి పోతావే? ఎక్కడికో, శ్మశానానికి. శ్యాము హాస్యధోరణి మాని గంభీరంగా, నువ్వు పరీక్ష పూర్తి చేసిరా, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. మీరా ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి, నిజమేనా అంది. నిజం. బా, మీరెంత మంచివారండి. నాకేం నీ మెప్పక్కర్లేదులే. అవధాన్ల గారు అమ్మాయి వెంకు పెళ్ళి నిశ్చయమైంది. వరుడికి మాండియాలో పంచదార ఫ్యాక్టరీలో పని. 120 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. అవధాన్ల గారింట్లో పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పల్లెలోని బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడవాళ్లంతా పెళ్లి పనుల్లో సాయపడుతున్నారు. ముహూర్తం రోజుకు కావలసిన బియ్యం, కొబ్బరికాయల ఖర్చంతా శ్యామ్ భరించాడు. వెంకు దూరంగా వెళ్ళిపోతోందన్న బాధ ఉంది. వెంకుకు కన్యాధార చీర కూడా తనే తెచ్చి, ఈ చీర బాగుందా వెంకు అని అడిగాడు. శ్యాము తెచ్చిన విలువగల పట్టుచీర చూసి వెంకు చాలా సంతోషపడింది. కానీ, నా చీర కోసం ఇంత ఖర్చు చేసావా శ్యామన్న అంది. నాకొక చెల్లెలుంటే చేసేవాడిని కాదా ఏ? అతని ఆప్యాయతను చూసి వెంకు కంట్లో నీళ్లు తిరిగాయి. శ్యామ్ అంటే ఆమెకి ఎంతో అభిమానం. చిన్నప్పటి నుండి అతని దగ్గర ఎంతో చనువు ఆ పిల్లకి. వెంకు తర్వాత ఆమె తల్లికి వెంటనే పిల్లలు పుట్టడంతో ఇంట్లో పెద్దవారి ప్రేమ, బుజ్జగింపు కావలసినంత దొరికేది కాదు. పిల్లల్లోకంతా పెద్దది కావటం మూలాన్న ఎన్నో మార్లు పిల్లల్ని చూసుకునే బాధ్యత వెంకు మీద పడేది. తల్లికి సాయంగా ఇంటి బాధ్యత, పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సి వచ్చేది.
అందుకే ఇంట్లో చిన్న పిల్లల మసలటానికి వీలయ్యేది కాదు. కానీ శ్యామಣ್ణ ఇంట్లో ఆమె చిన్నపిల్లయ్యేది. చిన్నపిల్లలంటే శ్యామ్కి ఎంతో ఇష్టం. కానీ వంశానికంతా ఒక్కటిగా పుట్టిన అతనికి తమ్ముళ్లతో చెల్లెళ్లతో ఆడుకునే భాగ్యం కలగలేదు. పెళ్లి చేసుకునే వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న శ్యామ్కు వెంకు అమాయకమైన మాటలు వినటంతో ఎంతో ఆనందం లభించేది. పగలల్లా కష్టపడి వచ్చిన అతనికి వెంకు సరళమైన మాటలు సేదతీర్చేవి. ఒక్కరోజు వెంకు రాకపోతే తోచేది కాదు. అలాంటప్పుడు అతనే అవధాన్ల గారింటికి వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేవాడు. శ్యాముకు పెళ్ళయి మీరా ఇంటికి వచ్చాక వెంకు తల్లి వెంకుని శ్యామ్ ఇంటికి తరచుగా వెళ్ళనిచ్చేవారు కాదు. నూతన దంపతుల మధ్య అడ్డంగా ఉంటుందేమోనన్న భావన వెంకుకు తెలియకపోయినా వాళ్ళ అమ్మగారు, మీరా వచ్చింది, ఇక నుండి అలా అస్తమానం వెళ్ళి కూర్చోకు అనేవారు. మీరాకు పాప పుట్టి వీణ నవ్వుతో ఇల్లు కలకల్లాడాక ఇహ వెంకు ఎవరి మాట వినేది కాదు. వీణ తోడిదే లోకం ఆమెకు. మీరాకు కూడా దీనివల్ల కాస్త కష్టం తగ్గేది. అల్లరి పిల్ల వీణను పట్టుకోవటానికి సాయపడేది వెంకు. వీణ చనిపోయాక వెంకు పెద్ద పిల్ల అవుతున్న కొద్దీ శ్యామ్ ఇల్లు క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది. కానీ శ్యామಣ್ణ మీది ఆమె ప్రేమ అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. తన పెళ్లి కోసం అభిమానంతో శ్యామ్ తెచ్చిన ఆకుపచ్చ రంగు చీర చేతిలోకి తీసుకుని వెంకు శ్యామಣ್ణ వైపు చూసింది. పల్లెటూరి ఇల్లు అవటం వల్ల పైకప్పు చాలా కిందికుంది. శ్యామ్ అంత పొడుగు ఉన్నాడు. బలిష్టంగా ఉన్న అతని భవ్యమైన ఆకారం ఆమెకు అతి ప్రియమైన దృశ్యం. మా శ్యామಣ್ಣంత పొడుగు ఈ పల్లెలో ఎవ్వరు లేరు అని గర్వంగా చెప్పుకునేది చిన్నప్పుడు. కానీ శ్యామ్ ఇప్పుడు మొదటిలా లేడు. అతని దేహం కృషించిపోయింది. అతని ఎర్రటి ఛాయ మలినమైంది. కళ్ళల్లో అపారమైన వేదన చోటు చేసుకుంది. వెంకు గద్గద కంఠంతో అంది, నీకు చెల్లెళ్ళయ్యే పుణ్యం నాకెక్కడదన్నా? నీ చెల్లెళ్ళయ్యుంటేనే బాగుండేది. అప్పుడు మాత్రం ఏం చేసేదానివి? ఇలాగే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానివి కదా. నిజమే, కానీ నీ దుఃఖాన్ని కొంతైనా తగ్గించగలిగేదాన్ని. వెంకు నిట్టూర్చింది. ఈ మాటలు విని చికితుడయ్యాడు శ్యామ్. ఎవరిని తానింకా పసిదానిగానే భావిస్తున్నాడో ఆమె ఇప్పుడు పెద్దదానిలా మనిషి సుఖదుఖాల గురించి మాట్లాడుతోంది. దుఃఖమా? నాకెలాంటి దుఃఖం? నాకంతా తెలుసు శ్యామಣ್ణ. జానిపోయిన దగ్గర నుండి నువ్వు కానీ మీరక్క కానీ ఒక్క నిమిషం కూడా సుఖంగా లేరు. ఈ విషయం నాకు బాగా తెలుసు. బొమ్మలతో ఆడుకోవటం బాగా తెలుసు నీకు అంటూ తేలిగ్గా తీసి పారేయడానికి ప్రయత్నించాడు శ్యామ్. నువ్వు పొరబడుతున్నావు శ్యామಣ್ణ. నాకన్నీ తెలుస్తాయి. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లో ఎక్కువ కాలం గడిపాను నేను. నిజంగా నీ చెల్లెల్నే అయ్యుంటే మా అన్నయ్యను చూసొస్తానని చెప్పి రాగలిగేదాన్ని. ఇప్పుడు అలా రాగలనా? ఈ చిన్నపిల్లకు అప్పుడే ఎన్ని విషయాలు తెలిసిపోయాయి. వెంకు ముందు శ్యామ్ పసిబిడ్డలా అయిపోయాడు. ఏం మాట్లాడాలో తోచలేదు. మాట మార్చే ఉద్దేశంతో, అన్నట్టు నీ మొగుడి పేరు చెప్పు, వింటాను అన్నాడు. వెంకు అతని మాట వినిపించుకోనట్టే, నీకు నమస్కారం చేస్తాను, అలా నుంచో అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆడపిల్లలు ఎంతగా ఎదిగిపోతారు అనుకున్నాడు శ్యామ్. వెంకు పెళ్ళి అవధాన్లు గారి అంతస్తుకు తగినట్టు జరిగిపోయింది. ఈడు జోడు బాగుంది. పీటల మీద కూర్చున్న వధూవరులను చూసి తృప్తిగా నిట్టూర్చాడు శ్యామ్. వెంకుకు మేనమామ లేడు. కానీ అవధాన్ల గారు దూరపు చుట్టరికాన్ని తీసుకొచ్చి శ్యామును వెంకు మేనమామగా తేల్చారు. శ్యాము అలంకరించిన వధువును కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చాడు. వెంకు పీటల మీద గంభీరంగా కూర్చుంది. అంత చిన్న హృదయంలో ఇంతటి ప్రేమ మమత ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాడు శ్యామ్. శ్యాము వరుడి దగ్గరగా కూర్చుని మాటల్లో, మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. వెంకు తలపైకెత్తి శ్యామ్ వైపు చూసి తలదించుకుంది. ఆమె కళ్ళు చెమర్చటం గమనించాడు శ్యామ్. వెంకు పెళ్ళి 3 రోజులు జరిగింది. శ్యాము మీరా పెళ్లి పందిట్లో సంభ్రమంగా తిరిగారు. వరుడు తనతో బాటే వెంకుని తీసుకువెళ్తానన్నాడు.
వారు ఊరికి వెళ్ళే రోజున పెళ్లివారందరికీ శ్యామ్ ఇంట్లో విందు జరిగింది. వెంకు శ్యామ్ కాళ్లకు నమస్కరించి, వెళ్ళొస్తా శ్యామಣ್ణ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంది. మీరా వెంకుని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి ఒడి నింపింది. అందులోని జాకెట్ గుడ్డ చూసి, వెంకు, మళ్ళీ ఇది కూడా ఎందుకు మీరక్క? శ్యామಣ್ణ నా పెళ్లిలో సగం ఖర్చు భరించాడు కదా అంది. చాలు చాలు తీసుకుందు అంది మీరా. వెంకు చుట్టూ చూసి గొంతు తగ్గించి మెల్లిగా, మీరక్క, నేను మాట చెప్తాను, కోపం తెచ్చుకోరు కదా. వయసులో నేను మీకన్నా చాలా చిన్నదాన్ని అంది. ఏంటో చెప్పు. శ్యామಣ್ణ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? బహుశా మీకు తెలిసి ఉండదు, కానీ నాకు బాగా తెలుసు. అతని ప్రేమ చాలా లోతైనది. మీరు శ్యామన్నను ప్రేమించండి. శ్యామన్న ఎలా అయిపోయాడో ఒక మారు సరిగ్గా చూడండి. మీకోసం కాకపోయినా శ్యామన్న కోసం అతన్ని ప్రేమించండి. అయితే నేను ఆయన్ని ద్వేషిస్తున్నానంటావా? లేదు, మీరు ద్వేషించడం లేదు, నాకు ఆ విషయం తెలుసు. కానీ శ్యామన్నను వదిలిపెట్టైనా చదువుకోవాలా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం ఆ చదువు? ఎలాంటి అమూల్యమైన నిధి మీకు దొరికిందో మీకు కొంచెం కూడా తెలిసినట్లేదు. వజ్రాన్ని వదిలిపెట్టి గాజు ముక్క కోసం ప్రాకులాడుతున్నారు మీరు. వెంకు, నేను ఎలాగూ ఇవాళ వెళ్ళిపోతున్నాను. నా మనసులో ఉన్నదంతా మీ ఎదుట పెట్టేస్తాను. 7 జన్మల తపఫలంగా శ్యామ్ మీకు దొరికాడు. అతనికన్నా మీకు చదువు ఎక్కువ. మీకోసం ప్రాణం కూడా ఇస్తాడు శ్యామన్న. మీరా మాత్రం అతని కోసం ముష్టి చదువును మానేయలేరా? అతను అలా ఒంటరిగా వదిలేయటానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంది? ఎదుట నుంచున్న వెంకు చెంప చెళ్ళుమనిపించాలనిపించింది మీరకు. కానీ ఎంతో కష్టం మీద నిగ్రహించుకుంది. మీరు శ్యామన్నను ప్రేమించలేకపోతే మానే, కనీసం దయతో చూడలేరా? మీరు అతన్ని అర్థం చేసుకోగలిగితే శ్యామన్న సుఖపడతాడు. నేను ఇక వస్తాను అంటూ బయటకు వచ్చేసింది వెంకు. ఆ తరువాత ఎంతోసేపటి వరకు మీరా శిలా ప్రతిమల దేవుడి గదిలోనే నుంచుండిపోయింది. మీరా శ్యామును పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి వెంకుకు 9 ఏళ్ల కన్నా ఎక్కువ లేవు. ఆమె కళ్ళెదట పెరిగి పెద్దదైన పిల్ల తనకి నీతులు చెప్తోంది. వెంకు ఇలా మాట్లాడగలదని కల్లో కూడా అనుకోలేదు మీరా. వెంకు భర్త నిజంగా అదృష్టవంతుడు. శ్యామ్ తన మాట వింటే ఆ అదృష్టం అతనికే లభించేది కదా. అందరి జాలి సానుభూతి శ్యామ్ మీదనే గాని తనను గురించి అయ్యో అనేవారే లేరు. అందరూ శ్యామ్ కోసం బాధపడేవారే. ఎవ్వరికీ తన మీద సానుభూతి లేకపోగా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తను చేసిన మహాపరాధం ఏమిటి? మీరా హృదయం మొండిగా మరింత గట్టిపడింది. ప్రపంచమంతా నా దారికి అడ్డు నిలిచినా సరే వెనకడుగు మాత్రం వెయ్యను. చదివి తీరుతాను, డాక్టర్ని అవుతాను. నా భర్తే నాకు అండగా ఉన్నప్పుడు మిగతా వారి మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? నా లక్ష్యాన్ని సాధించడం కోసం ఆఖరిదాకా పోరాడక తప్పదు. పెళ్లివారిని పంపి శ్యామ్ ఇంటికొచ్చేసరికి మీరా ముఖం చిన్నబుచ్చుకొని ఒక చోట కూర్చుంది. అమ్మగారికి తిరగటం ఎక్కువైపోయి అలసిపోయినట్టుందే. మీరా శ్యామ్ వైపు పరిశీలనగా చూసింది. వెంకు అన్నమాట నిజమే. దృఢంగా ఉన్న శ్యామ్ బాగా చిక్కిపోయాడు. ఎముకలు కనిపిస్తున్నాయి. ఇలా రండి, వస్తే ఏమిస్తావు? డాక్టర్ల దగ్గరకు వస్తే రోగులకు దొరికేది మందు మాత్రమే. నువ్వు ఇంకా డాక్టర్ కాలేదు. నేను రోగిని అసలే కాను. కొంతమంది తమ జబ్బేమిటో కూడా తెలుసుకోలేరు. ఇలా రండి. శ్యామ్ మీరా వద్దకు వచ్చాడు. మీరా అతని బుగ్గ మీద చేత్తో తడిమింది. రేపు మైసూర్కి వెళ్దాం మనం. ఎందుకేమిటి? మిమ్మల్ని డాక్టర్కు చూపించి మంచి మందు ఇప్పిస్తాను. మీ డాక్టర్లు శాంతి అనే టానిక్ కూడా ఇస్తారేమిటి? మీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటో అది నేనెలా చెప్పను అన్నట్టుగా నవ్వాడు శ్యామ్. మీరా బలవంతం మీద మైసూర్కి వెళ్ళక తప్పలేదు. డాక్టర్ గారు శ్యామును పరీక్షించి శ్రమకు తగ్గ ఆహారం తీసుకోవటం లేదు, అందుకే ఇలా అయ్యారు అని చెప్పి
టానిక్ రాసిచ్చారు. పళ్ళు పాలు బాగా వాడమన్నారు. పల్లెలో ఉన్నంతకాలం అతని ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించింది మీరా. ఫలితంగా శ్యామ్ మొదటిలా దృఢంగా తయారయ్యాడు. పాలిపోయిన అతని ముఖంలోకి రక్తం వచ్చింది. సెలవులయ్యాక మైసూర్కి బయలుదేరుతున్న మీరాతో శ్యామ్, అమ్మగారి దర్శనం మళ్ళీ ఎప్పుడో అన్నాడు. వచ్చేసారి సెలవులకి విజయతో పూనా వెళ్దామనుకుంటున్నాను. ఆ తర్వాత సంగతి ఇప్పుడే ఎలా చెప్పను? మీరా మాట విని శ్యామ్ చిన్నబుచ్చుకున్నారు. మీరా కొంటెగా నవ్వుతూ, పూనా నుండి మీకేం తెమ్మంటారు అంది. నాకేం వద్దు. అలా కాదు, చెప్పండి. పూనా దేనికి ప్రసిద్ధి? పూనా దేనికి పేరు పొందిందో అదే తెమ్మన్నారా? పూనా అందమైన అమ్మాయిలకు పుట్టినిల్లు. ఓ అమ్మాయిని తీసుకురమ్మంటారేమిటి? అలాగే తీసుకురా. అలాగే తీసుకురా. ఆ అమ్మాయి మరాఠీ మాట్లాడిని, నేను కన్నడం మాట్లాడతాను. నువ్వు విని సంతోషిద్దువు గాని. ప్రేమకు భాష ఆవశ్యకత లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికైనా ఒక భాష కావాలనా? అక్కర్లేదు. మౌనమే ప్రేమ భాష. కళ్ళే మాట్లాడే నాలుక. అయితే నా కళ్ళలోకి చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో చెప్పు. మీరా ఎంతో తెలిసిన దానిలా అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఆమెను అక్కడే బంధించి ఉంచుకోవాలన్న తీవ్రమైన కోరిక కనిపిస్తోంది. బంధించే శక్తి కనుక ఉన్నట్లయితే మీరా ఆ జన్మాంతం బందీగా ఉండక తప్పేది కాదు. మీరా తల అడ్డంగా ఊపుతూ, మీకు నా మీద ప్రేమ ఉన్నట్టు కనిపించడం లేదు అంది. ఎలా చెప్తావు ఆ మాట? నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పిన మాట వినేవారు కదా. నీ మాట ఎప్పుడు కాదన్నాను? మళ్ళీ పెళ్లి చేసుకోమన్నప్పుడు. నా ఒక్క కోరికే తీర్చారంటే ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాను. అక్కర్లేదు, దూరంగా వెళ్ళిపో నువ్వు అంటూ శ్యామ్ మీరాను వెనక్కి నెట్టాడు. మంచం కొసన కూర్చున్న మీరా తూలి కింద పడిపోయింది. గాజులు పగిలిపోయాయి. శ్యామ్ లేచి మీరాను లేవనెత్తి, అది కాదు పిల్ల, ఊరికే ముట్టుకున్నంత మాత్రాన కిందకి పడిపోవటమే అన్నాడు. ముట్టుకోవడమాట గట్టిగా తోసేసి. పొరపాటైంది, పడిపోతావనుకోలేదు. నా మాట వినేలా ఉంటేనే మీ తప్పు క్షమించగలను. రెండో పెళ్లి మాట తప్పించి మరేది అడిగినా కాదన్ను. మీరా కోపంతో బయటకు వెళ్ళిపోయింది. శ్యామ్ పిలుస్తున్నా వినిపించుకోలేదు. తన మాట పట్టించుకోలేదన్న కోపం, అసమాధానాలతోనే మీరా మైసూర్కి వెళ్ళిపోయింది. హాస్టల్కి వచ్చిన రోజు ఆమె మనసు బాగాలేదు. భర్తను గురించిన చింత ఆమెను వేధిస్తూనే ఉంది. కానీ కాలేజీ తెరిచి పాఠాలు ప్రారంభం అవగానే మీరా ఇంటి యోచనంతా పక్కకు నెట్టి చదువులో మునిగిపోయింది. ఆ రోజు 2వ సంవత్సరం వాళ్లకు ఓ పీరియడ్ క్లాస్ లేకపోవడంతో హాస్టల్కి వెళ్ళిపోదామని మీరా, విజయ, యశోద వెళ్తున్నారు. కారిడార్లో వెళ్తుండగా ఖాళీగా ఉన్న గదిలో గోపీనాథ్ ఓ స్నేహితుడి హస్తాన్ని పరీక్షిస్తూ కనపడ్డాడు. మీరాను చూసి నవ్వి, నమస్తే అన్నాడు గోపీనాథ్. నమస్తే. మీకు చెయ్యి చూడటం కూడా వచ్చునా? ఏదో కొద్దిగా పుస్తకాలు చదివి నేర్చుకున్నది. విజయ మీరాను గుచ్చి మనం కూడా చెయ్యి చూపించుకుందాం అంది. ఇక చేసేది లేక మీరా స్నేహితులతో పాటు లోపలికి అడుగుపెట్టింది. ఈమె విజయ, ఈమె యశోద, ఈయన గోపీనాథ్. నాటకాల సందర్భంలో పరిచయం నాకు. నమస్కారాలు అయ్యాక గోపీనాథ్ స్నేహితుడు చెయ్యి వదిలి అమ్మాయిల వైపు తిరిగాడు. విజయ కుతూహలంతో తన చిన్ని చేతిని ముందుకు చాపి, నా చెయ్యి చూడండి అంది. గోపీనాథ్ ఆ చేతిని పరీక్షగా చూడసాగాడు. పెన్సిల్ని చేత్తో పట్టుకుని గీతల్ని విడివిడిగా చూస్తూ, మీది చాలా చిన్న చెయ్యి, గీతలు ఇంకా సరిగ్గా డెవలప్ కానే లేదు. మీది ప్రేమ విశ్వాసాలతో నిండిన హృదయం, స్నేహార్ద్ర హృదయం, సంగీతంలో ఆసక్తి ఉంది అన్నాడు. నిజమే, కానీ నేను మంచి డాక్టర్ని అవుతానో లేదో చెప్పండి. మామూలు డాక్టర్ అవుతారు. కారణం ఏమిటంటే, విజయకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పండి కొంటెగా అంది మీరా. చాలు ఊరుకో ఇంకా. విజయ ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. గోపీనాథ్ తల ఎత్తి మొదటి మారు సిగ్గుతో కందిపోయిన విజయ ముఖాన్ని చూశాడు. ఎంత ముద్దుగా ఉంది అమ్మాయి. గుండ్రటి ముఖానికి చెవి రింగులు బాగా నెప్పాయి. గోధుమ రంగు దేహకాంతి, పెద్ద కళ్ళు, వాటిలోని ముగ్ధత వల్ల ఆమె ముఖం పసిపాప ముఖంలా కనిపిస్తోంది. కట్టుకున్నది మామూలు నూలు చీర అయినా మహారాణిలా ఉంది.
గోపీనాథ్ మళ్ళీ దృష్టిని ఆమె చేతి మీదకు పోనిచ్చాడు. సన్నటి పొడుగాటి వేళ్ళు. ఇలాంటి వేళ్ళు గలవాళ్ళు ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదిస్తారు. విజయకు హిందుస్థానీ సంగీతం బాగా వచ్చును. మీకు తెలియదు? యశోద అడిగింది. గోపీనాథ్ అడ్డంగా తల ఊపాడు. అతని ముఖం చెమట పట్టి ఉంది. పెళ్లి విషయం చెప్పనే లేదు మీరు అడిగింది. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి కాదు. ఆ తరువాత ఈ కాలేజీలోని వారితో ఒకరితో పెళ్ళవుతుంది. ఆ భాగ్యశాలి ఎవరో కదా, ఆ సంగతి చెప్పలేదు. పెళ్లి తరువాత సంసార విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతారు కనుక మంచి డాక్టర్ కాలేరు. ఇది కెరియర్ గర్ల్ చెయ్యి కాదు, సద్గృహిణి చెయ్యి. చాలు బాబు, ఏమిటేమిటో చెప్తున్నారు మీరు. చెయ్యి వెనక్కి తీసేసుకుంది విజయ. గోపీనాథ్ రుమాల్తో ముఖం తుడుచుకున్నాడు. తరువాత యశోద చెయ్యి చూపించుకుంది. స్నేహితుల బలవంతం మీద మీరా కూడా చెయ్యి చూపించుకోక తప్పలేదు. మీకు డబ్బుకు కొదవలేదు, ధనవంతులు, మంచి డాక్టర్ అవుతారు. మీకు అత్యంత ప్రేమపాత్రమైన వారిని పోగొట్టుకున్నారు లేదా పోగొట్టుకుంటారు. మీకు జీవితంలో అంతగా సుఖం ఉండదు. మీరు మంచి స్నేహితులు, మంచి విద్యార్థిని, మంచి డాక్టర్ కావటంలో సందేహం లేదు. కానీ ఎప్పటికీ మంచి గృహిణి అనిపించుకోలేరు. మీరా అదిరిపడి చేతిని వెనక్కు లాక్కుంది. మా చేతులు చూసినందుకు మీకు ఎంత ఫీజు ఇచ్చుకోవాలి? విజయ అడిగింది. నాతో వచ్చి క్యాంటీన్లో కాఫీ, టిఫిన్ తీసుకోవాలి. మీ లెక్కలోనా? ఇదే న్యాయం. విజయ ప్రతిఘటించింది. యశోద కూడా విజయను సమర్థించింది. అయితే మీ ఇష్టం అన్నాడు గోపి. వెళ్దాం పదండి, రేపు మనం ఇప్పిస్తే సరిపోతుంది పరిష్కారం సూచించింది మీరా. అందరూ క్యాంటీన్ వైపు వెళ్ళారు. ఆ రోజంతా గోపీనాథ్ అన్న మాటలే మీరా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్, గుడ్ స్టూడెంట్, బట్ నాట్ ఎ గుడ్ హౌస్ వైఫ్. అతని మాటల్లో నిజం ఉందా? ఉన్నట్టే ఉంది. మీరాకెప్పుడూ సంసారమే సర్వస్వం అనిపించలేదు. వీణ ఉన్నప్పుడు మాత్రమే. చెరిగిపోయిన కలది. కాలేజీలో పాఠాలు కూడా సరిగ్గా వినలేకపోయింది మీరా ఆ రోజు. కాలేజీ వదిలాక పరధ్యానంగా ఉన్న మీరాతో విజయ, గోపీనాథ్ చాలా మంచివారు కదూ అంది. ఆమె మాటలతో తన ఆలోచన ప్రపంచం నుంచి బయటపడింది మీరా. విజయ మాటలకు నవ్వుతూ కొంటెగా, ఏ మిగతా అబ్బాయిలు నీకేం అపకారం చేశారమ్మా అంది. అది కాదు, ఆయన చాలా గంభీరంగా ఉంటారు. అమ్మాయిల వైపు అదే పనిగా చూడరు. ఎవరిని ఏడిపించాలని ప్రయత్నించరు. క్లాస్లో కూడా ఎంతో మర్యాదగా ఉంటారని ఆయన క్లాస్మేటే కాంతి చెప్పింది. ఊరికే చేయి చూశారు కదా అని మంచివారయ్యారే నీకు, యశోద అందుకుంది. అంతలో దూరంగా అబ్బాయిల గుంపులో గోపీనాథ్ కనిపించాడు. హాడుగో, నీ హీరో అక్కడున్నాడు. నీ సర్టిఫికేట్ నువ్వే స్వయంగా అందజేయి. మీరా మరింత ఏడ్పించింది. మీరా, నీకు తెలుసు ఆయన మంచివారని, కావాలని నన్ను ఏడ్పిస్తున్నావు. ఆ గుంపులో వెనగ్గా ఉన్న గోపీనాథ్ని యశోద మిస్టర్ గోపీనాథ్ అని పిలిచింది. గోపీనాథ్ ఆగి ఏమిటన్నట్టు చూశాడు. మిస్ విజయ పరాంజపే ఏదో అడగాలనుకుంటున్నారు. విజయ ఒళ్ళు మండింది. అతన్ని ఆపి పలకరించాల్సినంత ఆవశ్యకత ఏమొచ్చి పడింది ఇప్పుడు? ఆమె చెవుల రింగులు, 2 జడలు, నూలు చీర, పసిపాప లాంటి ముఖం. గోపీనాథ్ తడబడుతూ ఏం కావాలండి అని అడిగాడు. విజయకు అతనితో పనేమీ లేదు. కానీ యశోద అతన్ని ఆపి పలకరించాక ఏమీ లేదు అనటానికి సంకోచం అడ్డుపడింది. విజయ అవస్థని కనిపెట్టిన మీరా, ఈ సంవత్సరం పాస్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుంది విజయకు అంది. పరీక్షల్లో బాగా రాస్తే పాస్ అవుతారు. ఆ మాట చెప్పడానికి మీరే కావాలి కాబోలు విజయ అన్నది. మీ హస్త సాముద్రికం వివరంగా తెలుసుకోవాలని ఉందా మీకు? ఎవరికి మాత్రం ఉండదు. ఇంకో రోజు వీలు చూసుకొని చెప్తాను. మీకు మీరగారు? నాకేమంత ఆసక్తి లేదు. యశోద, వద్దు తల్లి, చెయ్యి చూపించుకొని అవలక్షణం అనిపించుకోవాలని లేదు నాకు. ఒక్క విజయకే పామిస్ట్రీలో ఆసక్తి ఎక్కువైంది. సరే సరే, నాకు తీరిగ్గా ఉన్న రోజున చూసి చెప్తాను. ఇక వస్తానంటూ వెళ్ళిపోయాడు గోపీనాథ్. విజయకు పామిస్ట్రీ కన్నా
ఆ పామిస్టులో ఆసక్తి ఎక్కువైనట్టుంది. యశోద కవ్వించింది. చెయ్యి చూపించుకున్నాక ఎదురుగా కనపడినా విష్ చేస్తానేమో చూడు కావాలంటే. విజయ ఉడుక్కుంది. పాపం ఎందుకలా ఏడ్పిస్తావు యశోద? చిన్నపిల్ల ఏదో భవిష్యత్తు తెలుసుకోవాలని ముచ్చటపడుతోంది, సహజమే కదా. మీరా పెద్దదానిలా ఇద్దరినీ సమాధానపరిచింది. 2వ ఏడు పరీక్షలు చాలా కష్టమని మీరాకు తెలుసు. ఎంత తెలివిగల వాళ్ళైనా 2వ ఏడు పరీక్షల్లో తప్పుతారని అందరూ భయపడుతూ ఉండేవారు. ఉదయం చదువుకోవడానికి ఎక్కువగా తీరిక దొరికేది కాదు. రాత్రి 2 గంటల దాకా చదువుకుని పడుకునేది. యశోద, మనోరమలు కూడా శ్రద్ధగా చదువుకుంటున్నారు. కానీ డాలీకి మాత్రం చదువుకోవడానికి టైం లేదు. అస్తమానం ముస్తాబు చేసుకుని తన కోసం వచ్చే కజిన్లతో పాటు వెళ్ళిపోయేది. డాలీ కజిన్ అనటం అమ్మాయిలకు హాస్యంగా తయారైంది. ఈ మారు డాలీ పాస్ అయితే ఆమె కజిన్ మీద ఒట్టు అనేది యశోద. పరీక్షలైపోగానే విజయ, మీరా పూనాకు బయలుదేరారు. విజయ పూనాలో ఉన్న తన మేనత్తకు ఇలా వస్తున్న సంగతి రాసింది. మీరా శ్యామ్కు ప్రయాణం సంగతి రాస్తూ వీలైతే అందంగా ఉన్న అమ్మాయిని తెస్తాను అని రాసింది. మీరా, విజయ సామాన్లతో ప్లాట్ఫారం చేరుకున్నారు. పూనా వెళ్లే రైలు ఇంకా లైన్కు రాలేదు. సామాన్లు ఒకచోట పెట్టి చుట్టూ చూడసాగారు. ఆరసీకెరే రైలు ఇంకా ఎప్పుడొస్తుందో మీరా అడిగింది. మీరా, అక్కడున్నది గోపీనాథ్ కదుగు. బాగుంది. నీకు ఎక్కడ చూసినా గోపీనాథ్ రూపమే కనిపిస్తున్నట్టుందే, మీరా చిలిపిగా అంది. అటు చూడు, అదుగో మనల్ని చూసి నవ్వారు, ఇటువైపే వస్తున్నారు. విజయ్ మాట నిజమే. గోపీనాథ్ విష్ చేస్తూ దగ్గరకొచ్చి ఊరికి బయలుదేరినట్టుందే అంటూ పలకరించాడు. విజయ్ ఇంటికి వెళ్తున్నాం అంటే పూనా వెళ్తున్నాం. అక్కడ విజయ మేనత్ ఉన్నారు. అలాగే బొంబాయి వెళ్ళొస్తాం. అక్కడ మా అన్నయ్య గోపాల్ ఉన్నాడు. సంతోషం. విష్ యూ ఎ హ్యాపీ జర్నీ. మీరే అదృష్టవంతులు. విజయ్తో ప్రయాణం చేస్తున్నాననా? ఆడపిల్ల ముఖంలా ఎర్రబడింది గోపీ ముఖం. కాదు, మీరు ఊళ్ళంతా తిరిగి వస్తారు కదా అని. మా విజయ చెయ్యి చూడలేదు మీరు. ఇప్పుడు చూపించుకోనా నా చెయ్యి? విజయ్ అడిగింది. మీరు వచ్చాక. వద్దులేండి, మీకు ఎందుకు శ్రమేముంది? మీరు వచ్చాక వద్దన్నా వదలను, గోపి ఖచ్చితంగా అన్నాడు. మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్ళరా? ఓ స్నేహితుడిని రైలెక్కించడానికి వచ్చాను. అకస్మాత్తుగా మీరు కనిపించారు అంటూ విజయ్ వైపు చూశాడు. ఆమె బుగ్గల మీద గోపి గడ్డం, పెదవుల నీడ పడింది. స్వచ్ఛమైన బుగ్గల మీద పడిన నీడను చూసి అసూయ కలిగింది గోపికి. అదే సరళత, ముగ్ధత. గోపి మత్సరంతో వెనక్కి జరిగాడు. అతని క్రాఫు నీడ ఆమె మెడ మీద పడింది. గాలికి క్రాఫు అలల్లాడినప్పుడు ఆమె మెడ మీద నీడ కూడా కదులుతోంది. విజయ మెళ్ళో పగడాల దండ వేసుకుంది. ఆమె శరీర ఛాయకు పగడాల దండ రంగు బాగా నప్పింది. విజయ మౌన గౌరిలా నుంచుని వాళ్ళిద్దరి మాటలు వింటోంది. ఇంగ్లీష్లో ప్రారంభమైన సంభాషణ రాను రాను కన్నడంలో దిగింది. విజయ్కిప్పుడు కన్నడం కొద్దిగా అర్థమవుతోంది. తప్పులతో తడబడుతూ మాట్లాడేది కూడా. గోపి మీరాతో మాట్లాడుతున్నా అతని దృష్టి అంతా విజయ్ మెడ మీదనే ఉన్నది. ఎంత అందంగా ఉంది, ఎంత మృదువుగా ఉంది. తన నీడ తనకన్నా పుణ్యం చేసుకుంది. ట్రైను లైన్లోకి వచ్చింది. గోపి ఎక్కి వాళ్లకు చోటు చేసిచ్చి సామాన్లు సర్దిపెట్టాడు. ఏదైనా పత్రికలు తెచ్చిపెట్టనా? కన్నడం వారపత్రికలు తెచ్చిపెట్టండి అంటూ పర్స్ తీసింది మీరా. గోపి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కన్నడ పత్రికలు మీరా చేతికిచ్చి హిందీ పత్రిక ఒకటి విజయ్ చేతికిస్తూ, మీకు హిందీ వచ్చును కదూ అన్నాడు. అంటూ పత్రిక పేరు చదివి కిలకిలా నవ్వేసింది విజయ. ఏంటి, ఏం పుస్తకం అది? గోపి కంగారు పడిపోయాడు. ఇంకా నవ్వుతూనే విజయ, హిందీ చందమామ తెచ్చిచ్చారు నాకు అంది. హిందీది అదొక్కటే ఉందక్కడ. పిల్లల పత్రిక ఇది. ఇలా ఇవ్వండి, ఇది ఇచ్చేసి మరేదైనా ఇంగ్లీష్ పుస్తకం తెచ్చిపెడతాను. వద్దు, ఇదే ఉండనివ్వండి. మీరు మొదట తెచ్చిందే చాలు నాకు అంటూ పత్రిక సంచిలో దాచుకుంది విజయ. కాలేజీ తెరిచాకనే మళ్ళీ దర్శనం కదా అంటూ కిటికీ మీద చెయ్యి పెట్టాడు గోపి.
అంతకుముందే అక్కడ చెయ్యి పెట్టి ఉన్న విజయ వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంది. సారీ అన్నాడు గోపి. అతను ఎందుకు సారీ అన్నాడో మీరాకైతే అర్థం కాలేదు. విజయ ముఖం మాత్రం అరుణోదయ రాగాన్ని జ్ఞప్తికి తెస్తోంది. మీ సాయానికి చాలా థ్యాంక్స్, మీరా అతనికి వీడ్కోలిస్తున్నట్టు మాట్లాడింది. కానీ ఎందుకో గోపికి అక్కడి నుండి కదలాలి అనిపించలేదు. బరువుగా విష్ యూ ఎ హ్యాపీ జర్నీ అంటూ కదిలి వెళ్ళిపోయాడు. ఇక్కడితో త్రివేణి గారి అపజయం 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.